నేను అంబర్పేట జోన్ వెంకటనారాయణ ప్రెసిడెంట్ను. और మన సెంట్రల్ జోన్ వాళ్ళు సమ్మె పెట్టేసి ఎక్కడెక్కడ పనులు నడితే అంత సర్వా చేసి పనులు నడవకుండా చేయాలని చెప్పారు మన సెంట్రల్ జోన్ వాళ్ళు. ఇక్కడ చైతన్యపూరి కాడ చిల్లర పని నడుస్తుంది. అక్కడ పని నడితే మన సబ్జీలో ఒక 30 డబ్బాలు వేసుకొచ్చారు. రాజు అంటే ఆయన సెంటింగ్ అయినాయి. ఆయన తప్పించుకొని మళ్ళీ ఓనర్లతో పిల్లలతో మన మీద పిఎస్లో కేసు పెట్టించిండు. కాపురాలా ఉంటాడు ఆయన రాజు. అది ఎంతవరకు కరెక్ట్? మీరేమో తిరుగుమంటారు సెంట్రల్ జోన్ వాళ్ళు. ఇలా ఫోన్ చేస్తే మీరు రిక్వెస్ట్ చేయరు, పిఎస్ ఫోన్ చేయరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? మీరు సెంట్రల్ జోన్ పెద్ద మాటలు. మరి మన సెంట్రల్ జోన్ కమిటీ వాళ్ళందరికీ నమస్కారము. మన సంతోష్ సరునగర్ పిఎస్లో మాకు కేసు పిడి చేసారు. మరి నాకైతే నాకు 55 ఏళ్ళ వయసు ఉంది. మరి నాకు ప్రాబ్లం ఉంటే ఎవరు చూసుకుంటారు? మీరు గట్టిగా మాట్లాడినాం మేము. మరి దీన్ని ఎట్లా చేస్తారో మీరు గట్టిగా చేసుకోవాలి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మా 5 మందిలో ఎఫ్ఐఆర్ చేసారు. ఆ రాజుకు పిలిచి ఎఫ్ఐఆర్ కాపీ వెనక తీసుకోమని చెప్పు. లేకపోతే వాడు హైదరాబాద్ పని చేయకుండా మీ సెంట్రల్ జోన్ వాళ్ళు చూసుకోవాలి. మా యొక్క ధన్యవాదాలు పరశురామ రెడ్డి గారికి, మన షాన్ పాషా వారికి, పరశురామ అన్న వారికి, విష్ణు అన్న వారికి, ఇంకా ఉన్న సెంట్రల్ జోన్ అందరికి, పెద్ద హైదరాబాద్ ఉన్న సెంట్రల్ జోను చిన్న జోన్ల వారందరి ప్రెసిడెంట్లకు నా యొక్క నమస్కారం. నాకు ఒకరికి అన్యాయం జరిగితే హైదరాబాద్ మొత్తం అన్యాయం జరిగినట్టే. ఇది ఒక సబ్సిడీ జరుగుతుంది. మన హైదరాబాద్లో ఒక సంటింగ్ పోరని దెబ్బ కొడితే మన సంటింగ్ పోర్లు అందరు దెబ్బ కొట్టినట్టే. నేను సానుభూతిగా తీసుకొస్తున్నా. వాడేమో గడబెడ చేస్తుండు. అది రాజుగాడు వచ్చి చెప్పు డబ్బాలు తీసుకోండి, డబ్బాలు కాల్ చేస్తేనే మీరు కేసు రిడాలు వేసుకుంటాడు. వాడు ఎంత పోటుగాడో మరి మీకే తెలియాలి. వాడు ఏ జూన్లో ఉన్నాడో మీరు పట్టుకోవాలి. మా డబ్బాలు ఎక్కడ పోవు, మా సంటింగ్ జూన్లోనే ఉంటాయి సార్. వాళ్ళు మా వాళ్ళే, మా కులపోలని చెప్పలేడు రాజు. డబ్బాలు కంపల్సరీ సైడ్లో పెడితేనే నేను పని చేస్తానని మాట్లాడినట్ట వాళ్ళ కంపెనీతో. వాడు ఎంతవరకు కరెక్ట్? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? నాకు చాలా కోపం వస్తుంది. నాకు నమస్తే మీ అందరికీ. ఆయన రాజు అంటేనే ఆయనకు అయ్యప్ప వాళ్ళ తమ్ముడు అంట. ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్లు అవ్వడితే మన వాళ్ళు తీసుకురాకపోరు. అలా ఫోన్లు అవ్వటకపోవరికి మన సభ్యుల కోపం వచ్చి డబ్బాలు తీసుకొచ్చారు. ఆయన ఫోన్ మాట్లాడి బతుకమ్మిని మాట్లాడుతా అంటే మన సభ్యులు అసలే తీసుకురా. మన ఏడైతే కిరికిరి పెట్టే పని అయితే చేపించలేను మా వాళ్ళతోని. ఆయన ఫోన్లు అవ్వటపోతేనే మన పిల్లల కోపం వచ్చింది. వాళ్ళు మాట అనలే చేయలే. వాళ్ళు ఏం పిక్కుంటారు ఏం కదా అని వాళ్ళు సూపర్వైజర్ అనేవారికి మేము ఈ డబ్బాలు బిక్కపోతాం, మా డబ్బాలు బిక్కపోతాం అని మన సభ్యులు అన్నారంట. వాళ్ళే మన సంటింగ్ పిల్లలను రెచ్చగొట్టిరు ఆ కంపెనీ వాళ్ళు. నమస్తే పాషాబాయ్, వాలేకుం సలాం. నమస్తే. మన హెడ్ ఆఫీసర్లో తెలియజేయనది ఏమనగా ఇక్కడ అందరికి మాకు పిఎస్లా తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేసిర్రు. దయచేసి మీరు కృష్ణన్న గారు మీరేమో బంద్ చేయమంటారు. మేమందరం పనులు బంద్ చేసుకొని మేము ఇక్కడ అందరి పనులు అందరూ తిరుగుతున్నాము. మీరేమో మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ వీళ్ళేమో ఎఫ్ఐఆర్ చేసిర్రు మాకు. దయచేసి మీరు ఇదేందో అతన్ని పిలిపించి ఇమ్మీడియట్గా అతన్ని చర్య తీసుకోవాలి. అతని మీద మీకు అతని నెంబర్ ఇస్తాము. ఆయన ఏ జూన్లో ఉన్నాడో మీరు తెలుసుకొని ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాల్సిందిగా. ఇది ఎఫ్ఐఆర్ అయ్యింది. మా మీద ఎఫ్ఐఆర్ లేకుండా కుట్టేయాలని మన కృష్ణన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము.